పెళ్లి భద్రాచలం చేయాలంట. నువ్వు అనుకుంటావు కానీ చెయ్యవు బాబా. సీతనికి కోపంగా ఉంది కానీ మా బాధ్యత గురించి కూడా కాస్త ఆలోచించాలి. ఏదో ఒక బాధ్యత. నువ్వు నా టీవీ ఆఫ్ చేయి. అయినా నేను తిట్టడం నాకు మాత్రం సరదాగా చెప్పు. అమ్మా ఫస్ట్ ఆయన నాకు సారీ చెప్పు. అనవసరంగా ఆన్సర్ తిన్నాయన. నా ప్యాంట్ షర్ట్ క్లీన్ చేశాయండి. ఓకే సారీ. సరేనా? ఎవరో ఏదో చేస్తే నా మీద ఎందుకు కలుస్తావు? ఏం చదివిన షాప్కి వెళ్ళి ఎందుకు క్లీన్ చేస్తావు? అది కాదు సీత. జీవితంలో కొంతవరకు తల్లిదండ్రులు నీకు తోడుంటారు. ఆ తర్వాత ఆ తోడు నీకు బయట నుంచి రావాలి. అది భర్త నుంచి. వాడు కూడా మగాడే కదా, సపోర్ట్ చేస్తాడు, చంపేస్తాడు. ఎవరికి తెలుసు? అది కాదు సీత. నాకు మీ మీద ఏమీ కోపం లేదు నాన్న. కాకపోతే ఈ భూమి పుట్టి ఇంతకాలం అన్ని పనులు అందరిలాగే చేసి ఈరోజు ఒక మగాడి మూలంగా వేసుకోవాల్సి వచ్చింది. కెరీర్ని మార్చుకోవాల్సి వస్తుంది. అదే నా బాధ, అంతే. మేబీ ఆ ఇంకో మలయాళం వల్ల నువ్వు అనుకున్న కెరీర్లోనే పైకి వస్తావేమో. అలా ఎందుకు ఆలోచించకూడదు? అలా జరిగినప్పుడు ఒప్పుకుంటా. అలా జరగడానికి నువ్వు పెళ్లి చేసుకోవాలి కదే. అయినా నాకు ఇలా స్టాండర్డ్ జాబ్ అస్సలు నచ్చరు నాన్న. ఒక జాబ్, చిన్న సైట్, పిల్లలు, రిటైర్మెంట్ ప్లాన్ ఎక్సెట్రా ఎక్సెట్రా. కొన్ని ఆలోచిస్తున్నావు చెప్పనా? ఏమీ మాట్లాడకపోతే బాగుండదు లేదమ్మా. చెప్పు. నా తల్లి ఒక్కసారి వెంటనే నుంచి ఆలోచించమ్మా. సీత ఒకసారి వెంకట్ గురించి ఆలోచించు. స్మైల్ పర్వాలేదు, హైట్ ఓకే.